ఈ మధ్య కాలంలో వాకింగ్ యొక్క ఇంపార్టెన్స్ చాలా బాగా పెరిగిపోయింది. ఆరోగ్యాన్ని అభిలషించే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఎక్సర్సైజ్ చేద్దామని కానీ, మోకాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకుందామని చూసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే, ఒక ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి వీళ్ళందరూ మొదటి మెట్లుగా మనం వాడుకోవచ్చు. అయితే ఇక్కడే మనకి కొన్ని సందేహాలు ఉన్నాయన్నమాట. సో, మేము పాత వీడియోస్ చూస్తే వాళ్ళు రాసిన ప్రశ్నల్లో ఏంటంటే, ఈ 1K, 2K, 3K, 4K రన్నింగ్‌లో మేము పార్టిసిపేట్ చేయవచ్చా? అని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారనమాట. ఇక్కడ మనం చూసుకోవాల్సిందేమిటంటే, మీకు మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు ఎంత దూరం మీరు నడవగలుగుతున్నారు? దట్ ఈస్ కాల్డ్ థ్రెషోల్డ్ ఆఫ్ ద జాయింట్. థ్రెషోల్డ్ అంటే ఏమిటంటే, ఎబిలిటీ ఆఫ్ ద జాయింట్. మీరు 1 కిలోమీటర్ కంఫర్టబుల్‌గా నడవగలుగుతున్నారు అంటే మీరు 1K చేయొచ్చు అని అర్థం. మీరు 2 కిలోమీటర్లు అంటే 2K. ఇక్కడ నొప్పిని భరించుకొని మీ మోకాళ్ళు గాని ఇబ్బంది పెడితే, ఆ రోజు మీకు మోకాలు నడవడానికి సహాయం చేస్తుందేమో గానీ, తర్వాత వచ్చే రోజుల్లో చాలా ఇబ్బంది పెడుతుంది. అసలు అరుగుదల ఉన్నవాళ్ళు, నొప్పి ఉన్నవాళ్ళు వాకింగ్ చేయొచ్చా లేదా అన్న ప్రశ్నకి ఒక్క లైన్‌లో గాని మనం సమాధానం చెప్పాలనుకుంటే, మీ జాయింట్ థ్రెషోల్డ్‌ని గాని మీరు అబ్జర్వ్ చేసుకొని, దానికి తగ్గట్టుగా మీ మోకాళ్ళ మీద లోడ్ పడితే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పెయిన్ బేరింగ్ కెపాసిటీ కానీ, అరుగుదల కానీ, లేదా ఎక్సర్సైజ్ కెపాసిటీ కానీ ఏ ఇద్దరికీ ఒకలాగా ఉండదు. ఏ 2 మోకాళ్ళకంటే ఒక మనిషిలో 2 మోకాళ్ళు ఉంటే చాలా వరకు చూడండి కుడి మోకాలు ఒక రకంగా అరుగుతుంది. ఎడమ మోకాలు అరుగుదల ఒక రకంగా ఉంటుంది. అక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే మన పెయిన్ బేరింగ్ కెపాసిటీ ఎంత? మనం ఎంత దూరం వాక్ చేయగలము? మన సింప్టమ్ ఫ్రీ కెపాసిటీ ఎంత? దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మరి హెల్తీ ఎక్సర్సైజ్ ఏమిటి డాక్టర్ గారు? మాకు ఆల్రెడీ రెండో దశ దాటి మూడో దశ వచ్చింది. మేము ఎక్కువ దూరం నడవలేకపోతున్నామంటే సైక్లింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. అంటే స్టాటిక్ సైక్లింగ్. అంటే జిమ్‌లో ఉండి స్టాండ్ చేసున్న సైకిల్ ఉంటుంది కదా! ఆ సైకిల్ చాలా మంచి ఎక్సర్సైజ్. పొద్దున పూట ఒక హాఫ్ అన్ అవరు, సాయంత్రం పూట ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే మీరు 2, 3 కిలోమీటర్లు పోయొచ్చినంత శక్తి మీ మోకాళ్ళకి వస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటంటే, మీకు గుండె డాక్టర్ గారు కానీ, ఎక్కువ సైక్లింగ్ చేయొద్దు అని చెప్తే మాత్రం, మీరు ఆ డాక్టర్ గారి పర్మిషన్ తీసుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరి సైక్లింగ్ గురించి కొన్ని అపోహలుంటాయి. సైక్లింగ్ చేస్తే మోకాలు బాగా అరిగిపోతుందంట కదా! చాలా అబద్ధం. మరి సైక్లింగ్ అప్పుడు ఏటి మనకు ఉపయోగాలంటే, మీ బరువంతా సీట్ మీద ఉంటుంది కాబట్టి, ఆ సైక్లికల్ యాక్టివిటీలో మోకాళ్ళ లోపల ఎక్కువ గుజ్జు, హైల్డోనిక్ యాసిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. మోకాలు లూబ్రికేషన్ చాలా చక్కగా జరుగుతుంది. ఇక్కడ సైక్లింగ్ కన్నా మనకు ఇంకొక బెస్ట్ ఎక్సర్సైజ్ ఏమిటంటే, సైక్లింగ్‌తో పాటు ఈక్వల్‌గా ఎనర్జీ ఇచ్చే ఎక్సర్సైజ్ స్విమ్మింగ్. స్విమ్మింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి మాకు స్విమ్మింగ్ రాదు డాక్టర్ గారు అని చాలామంది చెప్తూ ఉంటారు. స్విమ్మింగ్ కానీ మీకు రాకపోతే పూల్ వాకింగ్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే రిక్వైర్డ్ టెంపరేచర్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ టెంపరేచర్ గానీ సూట్ అయితే దానికి మోకాళ్ళకి హైడ్రోథెరపీ కూడా అవుతుంది. ఎందుకంటే మన ఆర్కిమిడిక్స్ ప్రిన్సిపుల్ తోటి బయట నడవడానికి ఎంత ఎనర్జీ అయితే కావాలో నీళ్ళలో నడవడానికి అంత ఎనర్జీ అవసరం లేదు. సో తక్కువ టైంలో మీకు ఎక్కువ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది అనమాట. హైడ్రోథెరపీ జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మన సైక్లింగ్‌తో పాటు స్విమ్మింగ్ కూడా బెస్ట్ ఎక్సర్సైజ్. ఓవరాల్‌గా మోకాళ్ళ మీద లోడ్ పడే ఎక్సర్సైజ్ చేయకపోవడం లాంటిది మంచిది. అంటే స్క్వాటింగ్ చేయడం కానీ, లోవర్ బాడీ లంజెస్ చేయడం కానీ, రన్నింగ్ చేయడం కానీ, జాగింగ్ చేయడం కానీ, మెట్లెక్కి దిగడం కానీ మంచిది కాదు. ఇవి లేకుండా మీ మోకాళ్ళు గానీ హెల్తీగా ఉండి, ఆరోగ్యంగా ఉంటే అప్పుడు మీరు 5K, 6K రన్ అయినా చేయొచ్చు. అయితే మరి నొప్పి ఉంది. నొప్పి ఉన్న ప్రతీదీ అరుగుదల వల్ల వచ్చే నొప్పి కాకపోవచ్చు. మోకాళ్ళ లోపల లూజు ముక్కలున్నా నొప్పి వస్తుంది. కుషన్ కట్ అయిపోయినా నొప్పి వస్తుంది. లిగమెంట్ టేర్ ఉన్నా నొప్పొస్తుంది. సైనోవైటిస్ ఉన్నా నొప్పొస్తుంది. రెగ్యులర్‌గా అలవాటు లేని యాక్టివిటీ చేస్తే కూడా ఒక అన్‌అకస్టమ్డ్ యాక్టివిటీ చేస్తే కూడా మోకాలు నొప్పికి గురి అవుతుంది. ఒక్కొక్కసారి వయస్సు మళ్ళిన వాళ్ళలో వార్మప్ లేకుండా చేసినప్పుడు బోన్ బ్రూయిజ్ అని అవుతుంది. కముకు దెబ్బలు అంటాం మనం. దానివల్ల కూడా చిన్న చిన్న మైక్రో ఫ్రాక్చర్స్ అయ్యి కూడా
నొప్పి ఉండే అవకాశం ఉంది. హెల్తీ ఇండివిడ్యువల్ కూడా ఏమాత్రం వార్మప్ చేయకుండా ఒక 25-30 ఇయర్స్ మధ్యలో ఉన్న వ్యక్తి డైరెక్ట్‌గా 10K రన్ వంటి మ్యారథాన్‌కి వెళ్తే కూడా ఈ బోన్ బ్రూయిజెస్ వచ్చే అవకాశం ఉంది. ఏమో టిబియల్ షిన్స్ అంటారనమాట. షిన్ స్ప్లింట్స్ అంటారనమాట వీటిని. సో, వీటిని మనము అవాయిడ్ చేయాలంటే ప్రాపర్‌గా వార్మప్ చేయాలి. థ్రెషోల్డ్ తెలుసుకోవాలి. దాని తర్వాత జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఎంత దూరం నడిచినా గానీ, ఎంత దూరం పరిగెత్తినా గానీ ఏమీ అవ్వదు. థ్రెషోల్డ్ తెలుసుకోకుండా, వార్మప్ లేకుండా, తగు జాగ్రత్తలు పాటించకుండా ఎవరైతే ఈ మ్యారథాన్ రేసుల్లో ఆహ్, పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ రేపు భవిష్యత్తులో ఆర్థోపెడిక్ పేషెంట్స్ అవుతారు.